సంవత్సరం మే 4వ తేదీ నాడు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంసాన్పల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారు. తన యొక్క డాక్టర్ మైనర్ కూతురు 16 ఏళ్ళ మైనర్ కూతురు తప్పిపోయిందనే విషయంలో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో నవాల్గా గ్రామానికి చెందిన ఒక యువకుడు నరేష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎలప్మెంట్ అయినారనే విషయం మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేయడం, సీసీ కెమెరాలు వెరిఫై చేయడం ఇంతా చేస్తూ ఉండగా ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్ కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది. వేరే చుట్టుపక్కల వాళ్ళతోని ఆర్థికంగా గూగుల్ పే, ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమెను కళావతి నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది. నరేష్ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పమని, అతను ఎక్కడున్నాడో, ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసు 3 నెలల సంధి కూడా అపరిష్కృతంగా ఉంది. సో మిస్సింగ్ కేసు ఛేదించాలి కాబట్టి తనకున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి ఆమెను పిలిపించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కూడా ఆగస్టు 15 రోజు కూడా ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అయితే ఈరోజు మనకి పత్రికలో కొంత వార్తలు వచ్చాయి. ఇంట్రెస్ట్గా ఆమెని శారీరకంగా హింసించారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇటు విషయంపై మేము విచారణ చేస్తాము. ఏదున్నా కానీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అట్లాంటి వాటి మీద మేము విచారణ చేసి చర్య తీసుకుంటాం. లేదు 3 నెలల నుంచి పిలిపించడం జరగలేదు. స్టార్టింగ్లో పిలిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది దాన్ని నిర్ధారించుకోవడం కోసమని విచారించడం జరిగింది. అతనికి నరేష్ అనే వ్యక్తి ఎక్కడో మీ సేవ నెంబర్కి డబ్బులు పంపించేయమని అడిగితే ఈ తల్లి కళావతి పంపించింది అనే సమాచారం రావడంతో దాన్ని వెరిఫై చేయడం కోసం మనం చెప్పడం జరిగింది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలిసిపోయే ఫోన్ వాడడం లేదు. గూగుల్ పే అది జరుగుతున్నది. ఫోన్పే లాంటివి అక్కడ మీ సేవా సెంటర్కి పంపిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదు. ఒక మీ సేవా సెంటర్కి వాళ్ళు పంపిస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే దానికి నిజాలు తెలుసుకోవడం కోసం పిలిపించడం జరిగింది. అయితే 3rd డిగ్రీ ఉపయోగించారని ఆరోపిస్తున్నాము. అదే ఈ పేపర్లో వచ్చిన వార్తలు బట్టి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద విచారణ చేస్తాం. కేసుని ఏడవరకు అంటే రమేష్ పైన ఏమైనా చర్యలు ఉంటాయా, లేకపోతే వేరే ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే అది విచారించాలి కదా. చర్యలు ఇప్పుడే చెప్పలేము. విచారణలో ఏం నిజాలు తెలుస్తా దాన్ని బట్టి